జై భీమ్. నా పేరు డాక్టర్ దాసరి చెన్నకేశవులు, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా భీమరావు అంబేద్కర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని. ముఖ్యంగా మల్లాం గ్రామంలో జరిగిన గ్రామ బహిష్కరణ విషయంలో మొట్టమొదటిసారి స్పందించి అధికారులు ఎవరో పట్టించుకోకపోగా, కనీసం ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోగా, ఎటువంటి దిక్కుతోచిన పరిస్థితుల్లో సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. సుప్రీంకోర్టు వారు ఈ కేసుకి 25/616/2025 నంబర్ ఇవ్వడం జరిగింది. ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా కొండదేల పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పిఠాపురం ఎమ్మెల్యే గారు, అదేవిధంగా షణ్మోహన్ సగిలి కలెక్టర్ గారు, అదేవిధంగా ఆర్డీఓ గారు, మల్లిబాబు గారు, శ్రీనివాసరావు గారు, సిఐ గారు, ఎస్ఐ గారు, ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించే వాళ్ళందరిపై సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేయడం జరిగింది. ఎందుకు వెళ్లాల్సి వచ్చిందంటే, ఒక గ్రామ బహిష్కరణ కులం పేరుతో జరిగినప్పుడు ఆర్టికల్ నంబర్ 17ని వైలేట్ చేసినందుకు గాను వాళ్ళపైన చట్టపరంగా చర్యలు తీసుకున్న తర్వాత మాత్రమే ఎటువంటి రాజీ కానీ ఏవైనా చేయాల్సిన బాధ్యత ఉంది. అటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అధికారులే చట్టాన్ని ధిక్కరించి పెదరావిడి పంచాయతీ చేసి అయిపోయిందిరా పొండి, మీరు తనుకోవడానికి వీల్లేదు, ఇకనా మీరు వాళ్ళు పనికిరాని, మిమ్మల్ని మీ కూలేదు, మీరు బతకలేరు, మీరు అల్పులు, మీరు మాలామాదిగోళ్ళు కాబట్టి వాళ్ళ కనుసనల్లో ఉండాలి కాబట్టి మీరు ఎట్ట పెడతారా కేసులు, పెట్టడానికి వీల్లేదని కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు వాళ్ళ తరఫున వకాలతా పుచ్చుకొని వాళ్ళని దూరం చేసి మీకు పెదరాడి పంచాయతీ చేసి ఇక నుండి ఈ గ్రామ బహిష్కరణ విషయంలో ప్రపంచానికి మీరు తెలియజేసిన, సోషల్ మీడియాలో పెట్టినా, పోలీస్ కంప్లైంట్లు ఇచ్చినా, పై అధికారులకు ఫిర్యాదులు చేసినా మీ మీద చర్యలు తీసుకుంటామని వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తూ పంచాయతీ చేసిపోయినటువంటి కలెక్టర్ గారిని సస్పెండ్ చేయాలని, అదేవిధంగా ఆర్డీఓ గారిని, తహసీల్దార్ గారిని, సిఐ గారిని, ఎస్ఐ గారిని సస్పెండ్ చేసి ప్రాసిక్యూట్ చేయాలని సుప్రీంకోర్టు వారిని కోరడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించడం కూడా జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నియోజకవర్గంలో ఒక కుల బహిష్కరణ జరిగినప్పుడు ప్రజాప్రతినిధిగా అక్కడికి వచ్చి అలా జరగడం తప్పు అని వాళ్ళని మందలించి అక్కడ జరగాల్సిన కార్యక్రమాలను చేసి వెళ్లాల్సిన వ్యక్తి ఈ రోజు వరకు కూడా పట్టించుకోనందుకు కారణంగా ఆయన్ని ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి వెంటనే తొలగించాలని, అదేవిధంగా ఎమ్మెల్యేగా డిస్క్వాలిఫై చేయాలని కూడా సుప్రీంకోర్టు వారిని కోరడం జరిగింది. ఆ పిటిషన్ కూడా సుప్రీంకోర్టు వారు యాక్సెప్ట్ చేయడం జరిగింది, సానుకూలంగా స్పందించడం కూడా జరిగింది. అదేవిధంగా ఆ కుటుంబానికి ఈ రోజు కూడా ఇప్పటికి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు చనిపోయినా సరే చంద్రబాబు నాయుడు గారు లేదా లోకేష్ బాబు గారు లేదా పవన్ కళ్యాణ్ గారు వెళ్లి 10 లక్షలు, 50 లక్షలు, ₹1,00,00,000 వాళ్ళ సొంత జేబులో డబ్బులు ఇచ్చేస్తా ఉన్నారు. ఈ రోజు ఒక మాల సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక వ్యక్తి, ఆ కుటుంబానికి అతనే దిక్కు. 9వ తరగతి 10వ తరగతి చదువుతున్న బిడ్డలు ఉన్న ఆ కుటుంబానికి ఈ రోజు కూడా ప్రభుత్వం తరఫు నుంచి ₹1 కూడా పరిహారం చెల్లించలేదు. కరెంట్ షాక్ కొట్టి చనిపోతే ఎఫ్ఐఆర్ కనుక నమోదు చేస్తే ₹2,50,000 కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తారు, అది రాలేదు. అట్రాసిటీ కేసు నమోదు చేస్తే ₹2 లక్షల పరిహారం వస్తుంది, అది రాలేదు. అట్రాసిటీ చట్టం కింద ఆ ఇంట్లో కుటుంబానికి ఉద్యోగం ఇవ్వాల్సి వస్తుంది, అది రాలేదు. ఒక 5 ఎకరాల పొలం ఇస్తారు, అది ఇవ్వలేదు. ఇవన్నీ జిల్లా కలెక్టర్ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి గారు కూర్చుంటే 5 నిమిషాల్లో ఆ కుటుంబానికి చేర్చవచ్చు. ఈ రోజు కూడా చేర్చలేదు అంటే వాళ్ళు కుల వివక్ష పాటిస్తున్నారు. కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, పవన్ కళ్యాణ్ గారు కుల వివక్ష పాటిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు సూటి ప్రశ్న, మీరు కుల వివక్షను సమర్థిస్తున్నారా? సమర్థిస్తుంటేనే దీన్ని చూస్తూ ఊరుకున్నట్టు మేము భావిస్తున్నాం. సకల శాఖల మంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు కోరుకున్నటువంటి లోకేష్ బాబు గారు కూడా కుల వివక్షను మీరు సమర్థిస్తున్నారు మేము భావించాల్సి వస్తుంది. ఇమీడియట్ గా పవన్ కళ్యాణ్ గారిని మంత్రివర్గం నుంచి తప్పించండి, అదేవిధంగా ఎమ్మెల్యేగా డిస్క్వాలిఫై చేసేలాగా స్పీకర్ గారికి మీరు సిఫారసు చేయమని చంద్రబాబు నాయుడు అడుగుతూ, నేను పెద్ద మాదిగనై మీకు అందరికీ న్యాయం చేస్తానని చెప్పేసి డప్పు కొట్టుకున్న చంద్రబాబు, పెద్ద మాదిగా మాలపల్లిని వెలివేయించమని చెప్పారా నీకు? పెద్ద మాదిగా అంటే మాలపల్లిని వెలివేయడమేనా? ఇదేనా నువ్వు చేసే న్యాయము? ఇందుకే నన్ను ముఖ్యమంత్రిగా 165 స్థానాలు ఇచ్చి అత్యధిక మేరతో గెలిపించుకోండి. చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళ కోపానికి గురైతే మీరు ఈసారి పుట్టగతులు ఉండవు, మీ పార్టీ భూస్థాపితం అవడం ఖాయం. పవన్ కళ్యాణ్ గారు ఇక జీవితంలో ఎక్కడా పోటీ చేసినా కనీసం డిపాజిట్లు కూడా సాధించడానికి స్థాయికి మీరు దిగజారిపోతున్నారు. ఇప్పటికైనా స్పందించండి. కనీసం ఒక తహసీల్దార్ గారు ఒక విపత్తు జరిగితే కుటుంబానికి తాత్కాలిక పరిహారం ఇవ్వాలి. ఆ పరిహారం కూడా ఈ రోజుకి తహసీల్దార్ గారు ఇవ్వలేదు. కనీసం కూడా ఎటువంటి పరిహారం కూడా చెల్లించకుండా చూస్తున్నాం, చేస్తున్నాం, పంపిస్తున్నాం. తహసీల్దార్ గారిని అడిగినా కూడా అదే మాట చెప్పారు. కాబట్టి తహసీల్దార్ గారు వారం రోజుల్లో మీరు స్పందించి ఆ కుటుంబానికి తక్షణ సహాయం కనుక చేయని పక్షంలో తహసీల్దార్ గారి మీద సుప్రీంకోర్టులో వేసిన కేసు కాకుండా ప్రత్యేకంగా మళ్ళీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చి క్రిమినల్ యాక్షన్ కూడా ఆయన మీద మేము ముందుకు పోతామని తెలియజేస్తూ, ఎంత దూరమైన పోరాడతాం, సుప్రీంకోర్టులో
బాధిత కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా భీమరావ్ అంబేద్కర్ పార్టీ నిలబడుతుంది, పోరాడుతుంది. 50 లక్షల రూపాయలు పరిహారం ఇవ్వాల్సిందిగా సుప్రీంకోర్టును కోరున్నాము. సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించింది. కుటుంబ పెద్దకు ఉద్యోగం వచ్చేలాగా చేస్తాం. ఇవన్నీ సాధించేంత వరకు మేము నిద్రపోమని మా జాతీయ అధ్యక్షులు అయినటువంటి భీమరావ్ యశ్వంత్ అంబేద్కర్ గారు మనవడు గారు ఈ నెల 24వ తేదీ రాజమండ్రి వస్తున్నారు. ఆ సందర్భంగా ఆ కుటుంబాన్ని పరామర్శిస్తారు, ప్రజాప్రతినిధులందరినీ కూడా కలుస్తారు. ఆ కుటుంబానికి న్యాయం చేసేంత వరకు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా భీమరావ్ అంబేద్కర్ పార్టీ సపోర్ట్ గా ఉంటుందని, సాధించి తీరుతామని, పవన్ కళ్యాణ్ గారిని డిస్క్వాలిఫై చేయవలసిందిగా త్వరలో గవర్నర్ గారిని అపాయింట్మెంట్ అడుగున్నాం. గవర్నర్ గారిని కలిసి డిస్క్వాలిఫై చేయాల్సిందిగా పార్టీ తరఫున పోరాడతాం. ఇప్పుడు కనుక స్పందించకపోతే రాష్ట్ర స్థాయి ఉద్యమంగా మారుతాం. ఇప్పుడు కూడా కంప్యూటర్ 75 ఏళ్ల తర్వాత కూడా కుల వివక్ష ఏంటి, కులం పేరుతోటి వెలివేతలేంటి? చంద్రబాబు నాయుడు గారు మీరు ఆలోచిస్తున్నారా? మీకు తెలుస్తుందా? మతుండే ప్రవర్తిస్తున్నారా? మీరు పరిపాలిస్తున్నారా లేదా? మనవాదం పేరుతోటి మీరు ఇక్కడ దండాలు చేస్తున్నారా? ఇది రాజకీయమా? ప్రజాస్వామ్యాన్ని ప్రదర్శిస్తున్నా మిత్రులారా. జై భీమ్. 16వ తేదీ ఘటన జరిగింది. 24వ తేదీ ఆయన పరామర్శకు వచ్చాడు. 24వ తేదీ ఆయన పిఠాపురంలో పర్యటనకు వచ్చాడు. ఆయన పర్యటనకు వచ్చినప్పుడు పరామర్శించాలి అనేటువంటి ఆలోచనకి ఎందుకు రాలేదంటే, చచ్చిపోయింది కాపు కాదు కాబట్టి, చనిపోయింది మాలోడు కాబట్టి నేను రానంటే రాని మనసులో భీష్మించుకొని కూర్చున్నాడు. కలెక్టర్ గారితో, ఆర్డీఓ గారితో పెదరాయుడు పంచాయతీ, కాపు పంచాయతీ, రచ్చబండ పంచాయతీ చేయించింది కూడా పవన్ కళ్యాణ్ గారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి మనసు నిండా కుల వివక్ష ఉంది. ఆయన కుల వివక్షతోటి కులం మతం ఈ 2 రంగులు పూసుకొని మనసు నిండా కులం పెట్టుకొని ఆయన బ్రతుకుతున్నాడు. పైకి మాత్రం నేను సనాతనవాదిని, నేను సంస్కారతవాదిని అని చెప్తా ఉంటాడు. పవన్ కళ్యాణ్ కులవాది. కావల్లో చనిపోయింది కాపు సామాజిక వర్గం చెందిన వ్యక్తి. ఎక్కడ ఉగ్రదాడుల్లో ఆయన కాపు సామాజిక వర్గం వ్యక్తి కాబట్టి జన సైనికుడు కాకపోయినప్పటికి కూడా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి పరామర్శ చేశారు, పాడి మోశారు. పార్టీ నుండి 50 లక్షల రూపాయలు ఇచ్చారు. ఇక్కడ మల్లాంలో చనిపోయింది జనసేన పార్టీ సైనికుడు, జనసేన పార్టీ కార్యకర్త, సభ్యత్వం ఉంది. మానవుడు కాబట్టి ₹1 కూడా ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ చేతులు రాలేదు. ఇదే కుల వివక్ష అంటే. శ్రీకాకుళంలో చనిపోయిన వాళ్ళకి 10 లక్షలు ఇచ్చారు, అనకాపల్లిలో చనిపోయిన వాళ్ళకి 10 లక్షలు ఇచ్చారు. కానీ ఈ కుటుంబంలో విద్యుత్ షాక్తో చనిపోతే, అంటే ఇది కూడా విపత్తే కదా, ఈ విపత్తు ద్వారా చనిపోతే ₹1 కూడా ఇవ్వకపోగా ఆ కుటుంబం అది ఎవరైతే పనిచేస్తే చనిపోయాడో వాళ్ళు 2,75,000 ఇస్తామని 75,000 ఇచ్చిన తర్వాత ఈ 2 లక్షలు మీరు ఇవ్వాల్సిన అవసరం ఏముంది, ఇస్తే మేము ఒప్పుకోమని చెప్పేసి అదే జన సైనికులు ఇవ్వకుండా అడ్డుకున్న సంఘటన అది. కాబట్టి కుల వివక్ష ఎంత దుర్మార్గంగా ఉందో